ఇక్కడైతే 6 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అనమాట. జివో 46 వాళ్ళు అయితే ఖచ్చితంగా జివో 46ని రద్దు చేయాలని చెప్పి నిరసన అయితే చేశారు. అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఉందో అప్పుడు కూడా వాళ్ళ సైడ్ నుంచి అయితే వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఎలా అని అంటే అసెంబ్లీ ముట్టడించడం కానీ, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి ముట్టడించడం, డీజీపీ ఆఫీస్, ఇలా 6 months నుంచి ఏదో ఒకటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని గవర్నమెంట్ అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళైతే ప్రతిసారి ప్రజాభవన్కి వచ్చి వాళ్ళ ఆవేదనలు అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో వారితో మాట్లాడదాము, అసలు ఏం జరిగింది, ఏం చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది. సో చెప్పండి అన్న, ఇప్పుడు జివో 46 అయితే రద్దు చేయాలని మీరు చెప్తూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది? గత ప్రభుత్వం అయితే నేను చూశాను, మీరు కూడా చూశారు. సో ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే మేము ప్రజాభవన్లో ప్రజావాణి అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేసారో ఆ రోజు నుంచి, మొదటి రోజు నుంచి మేము కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాం, రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు, కానీ అధికారికంగా అయితే స్పందించడం లేదు, మాకు అధికారికమైన హామీ ఇవ్వట్లేదు. సో ఈరోజు మళ్ళీ వచ్చాము, ఎస్పీ గారు మాట్లాడారు, మన హైదరాబాద్ సిపి గారు కూడా మాట్లాడారు, హరిచందన ఐఏఎస్ మేడం ఉంది కదా, హరిచందన మేడం గారితో మాట్లాడిపించారు. మేము ఇమ్మీడియట్గా మీ ఇష్యూని సీఎం దృష్టికి తీసుకెళ్తాం, పరిష్కరిస్తాం వీలైనంత త్వరగా అని చెప్పేసి మాట ఇచ్చారు. సో మేమైతే శాంతియుతంగానే మా సమస్యని తీర్చుకోవాలనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అయితే వీళ్ళే మాకు సపోర్ట్ చేసి ముట్టడిలో కానీ, ధర్నాలకు కానీ, దీక్షలు కానీ చేయించారు. సో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ప్రజాప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి శాంతియుతంగా మేము మా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు ఎట్లాంటి అధికారికమైన హామీ అయితే రాలేదు. ఖచ్చితంగా 2వ తారీఖు వరకు మాకు హైకోర్టులో స్టే ఉంది. ఆ రోజు కనుక స్టే ఎత్తేస్తే కనుక పరిస్థితులు చేయిదాటే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అన్న, ప్రతి జిల్లాలో కూడా మీరు ఎవరైతే ఉన్నారో మీరందరూ స్ప్రెడ్ అయిపోయి ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మరి మీరు మీ వినతి పత్రాన్ని అయితే ఇస్తున్నారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది మీ ఎమ్మెల్యేల నుంచి? ఇప్పుడున్న 119 ఎమ్మెల్యేలో ఒక హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందరూ కూడా కలిసినప్పుడు అవును మీ సమస్య మా దృష్టిలో ఉంది, ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా అధికారికమైన హామీ అయితే ఇవ్వట్లేదు మాకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈ ఉన్న జీవో సమస్య ప్రతి ఒనికి తెలుసు, తెలియని ముచ్చట కాదు, అందరికీ తెలుసు. కానీ సర్టెన్ టైంలో ఈ టైంలో పరిష్కరిస్తాము. ఇప్పుడు మీరు అందరితోనూ చర్చలు అందరితోనూ మీరు మాట్లాడతారు, కానీ నిరుద్యోగులతో మాట్లాడారా? మీరు గెలిచిన ఎమ్మటేనే ఇది నిరుద్యోగుల విజయం, ప్రజల విజయం అని ఎలక్షన్లో గెలిచిన తర్వాత అన్నారు కదా. ఇప్పుడు అదే నిరుద్యోగులతో ఒకసారి మాట్లాడొచ్చుగా మీరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఇప్పుడు మినిస్టర్ వాళ్ళు అయితే కలుస్తున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కలుస్తున్నారు, అందరికీ మేము మా సమస్యను చెప్తున్నాం. వాళ్ళు మేము వెళ్ళిన వెంటనే అరే బాబు మీ సమస్య మా దృష్టిలో ఉంది, పరిష్కరిస్తాం, చర్చలు నడుస్తున్నాయని చెప్తున్నారు. కానీ మాకు అధికారికమైన హామీ ఇవ్వట్లేదు. మేము గత 6 నెలల నుంచి రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాం, మీరు కూడా చూస్తున్నారు. అయినా మాకు అసలు ఎందుకు ఈ ప్రభుత్వానికి మా మీద స్పందించాలా, మా సమస్య పట్ల స్పందించాలా అనిపించట్లేదు, మాకైతే అర్థం కావట్లేదు. రోడ్ల మీద అసలు పిచ్చోలా తిరుగుతున్నాం మేము. ఎవరు కనబడితే వాళ్ళది అన్న దండం పెడతామన్నా, మా సమస్య పరిష్కరించండి, మేము అందరం మెరిట్ స్టూడెంట్స్ అన్న అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎవరు కూడా అసలు పట్టించుకోవట్లేదు. మాది స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, జనగాం జిల్లా. కడియం శ్రీహరి, బీఆర్ఎస్ పార్టీ. వెళ్ళాను, అతను కూడా చెప్పాను, సరే మాట్లాడదామని అన్నారు. కానీ వాళ్ళ ప్రభుత్వమే తీసుకొచ్చింది కాబట్టి తనైతే ఏం మాట్లాడరు అనుకుంటున్నాం. కానీ నా వంతుగా నేనైతే ప్రయత్నం చేశాను. బట్ ఆయన మీకు ఓట్లు వేయాల్సిందేమో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత ప్రజలు. కానీ ఇక్కడ మీరు జాబులేమో కొట్టుకోవాల్సింది ఇక్కడ మళ్ళీ మాకు మార్క్స్ ఎక్కువ ఉన్నా మీరు మెరిట్ వాళ్ళకు అన్యాయమే, ఇక్కడ మార్క్స్ తక్కువ ఉన్నా వీళ్ళకు అన్యాయమే. వీళ్ళు ఓటు వేయడానికి రారు, ఇంట్లో నుంచి పోలింగ్ బూత్ దాకా ఓట్లు వేయడానికి వస్తే వీళ్ళు అంత బద్ధకంగా ఉన్నారు. ఎక్కడ ఓటింగ్ పోషన్కి ఇక్కడ జరిగిన ఓటింగ్ శాతం 36%. అదే పల్లెటూరులో ఎక్కడ చూసుకున్నా అక్కడ చాలా అంటే ఒక 80%, 90% ఓట్లు జరిగినాయి. అయినా ఇక్కడ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్లో తప్ప బీఆర్ఎస్కు ఇంకా ఏ దగ్గర రాలే. వాళ్ళు 46 మాకు పెడితే వాళ్ళకి 64 మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం కదా. దానికోసమని ఇప్పుడు స్పందించి ఇప్పుడు మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని ఇక మా యొక్క మనవి. చివరిగా జనవరి 2వ తారీఖు రోజు చివరి ఆర్డర్ ఉంది. అంతలోపు మా పైన స్పందించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒక నిర్ణయం చెప్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం మిగతా పర్యాయం వేరేలా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు జివో 46 అనేది రద్దు చేయకపోతే మీరేం చేస్తారు మీ సైడ్ నుంచి? ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద అయితే ఏ విధంగా రాస్తారోకులు, అసెంబ్లీ ముట్టడిలు చేశామో ఈసారి అంతకన్నా ఎక్కువగా చేస్తాం. 1000 మందితో సెక్రటరేట్ ముట్టడిస్తాం, మా బలం ఏందో చూపిస్తాం. ఖచ్చితంగా రోడ్ ఎక్కుతాం, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రాబ్లం చేపిస్తాం. 6 గ్యారంటీలు చూసి కాంగ్రెస్కి ఎవరు ఓటేలే. ఆల్రెడీ 6 గ్యారంటీలు పెట్టిరని జనాలకు చాలా మందికి ఎవరికి తెలియదు. ఆ జనాల దృష్టిలో లేదు 6 గ్యారంటీలు. 46 జీవో వల్ల ఎఫెక్ట్ అయిన బాధితులు కష్టపడి గ్రౌండ్ లెవెల్లో మోటివేట్ చేయడం ద్వారానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ఏదో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి అది ఇస్తామని చెప్తే
ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. 6 గ్యారంటీల వల్ల రాలేదు. 46 బాధితుల ఎఫెక్ట్ వల్లనే వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తే మా 46 రద్దు అవుతుంది, మాకు జాబ్లు వస్తాయని గెలిపించుకున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నా వద్దా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే మా 46 జీవో బాధితులు మీకు పనిచేయాలి. మీరు మాకు పనిచేయకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వం రేపు సెంట్రల్లో రానియకుండా చూసుకుంటాం. మేము ఈ తిరిగి అలసిపోయినాం. మేము మా వల్ల కాదుగా. మేము ఎక్కడ పోవాలి? తిరిగినాం సచివాలయము, సెక్రటేరియట్, ప్రజా దర్బారు, ప్రజాభవన్, ప్రగతి భవన్ అన్నీ తిరిగినాం మేడం. ఇంకా లాస్ట్కి ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకపోతే అడవులకు వెళ్తాం మేడం. ఇక మేము ఈ మాట చెప్పాలని అవుతుందో నాకు తెలియదు, కానీ నా వల్ల అవుతలేదు. ఇక మేము అడవులకు వెళ్తాం, ఇక అన్నలలో చేరిపోతాం. ఇక ఇప్పుడు మాకు ఇవ్వకపోతే అఫీషియల్గా గన్ను పట్టాలన్నా, అన్అఫీషియల్గా గన్ను పట్టాలన్నా, లేకపోతే మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టుండి. ఇక మా వల్ల అవుతలేదు మేడం. బాధ భరించలేకపోతున్నాము. ఈ బాధ ముఖ్యంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. సర్పంచ్ ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. మా వల్ల ఒక నిరుద్యోగుల వల్లనే మీ ప్రభుత్వం ఏర్పడిందని మర్చిపోకండి. ఇప్పుడు అదే నిరుద్యోగులు మీరు ఏదైనా చేస్తే మాత్రం అదే నిరుద్యోగులు ఎంపీ ఎలక్షన్లో ఏం చేయాలో తెలుసు. ఇప్పుడు నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ఏర్పడ్డదని 100కి 100% ఎంత నిజమో, అదే నిరుద్యోగులు రివర్స్ అయితే ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా గెలవరేనని గుర్తు చేస్తున్నాం.